మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ. ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. బిడ్డలిద్దరూ రత్నాల్లా ఉన్నారు. ఈ తల్లి ఎంత పుణ్యం చేసుకుందో. లేకపోతే చావు నుంచి తప్పించుకుని ఈ బిడ్డలకి జన్మనివ్వడం అసాధ్యం. ఈ అమ్మాయి ఎవరు పెద్దాయినా? తెలీదు. పసరా కోసం అడవిలోకి వెళ్తుంటే లోయ పక్కన పడుంది. అప్పటికే స్పృహ లేదు. ప్రమాదవశాత్తు పైనుంచి కింద పడిపోయి ఉండొచ్చు, లేదా బ్రతుకు భారమై ఆత్మహత్యా ప్రయత్నం చేసి ఉండొచ్చు. ఈ విషయం తను కళ్ళు తెరిస్తే గానీ తెలీదు. చూస్తుంటే పెద్దింటి ఆడబిడ్డలాగుంది పెద్దాయనా. అవును. మెళ్ళో మంగళసూత్రం, కాలి మెట్టెల వల్ల తనకు వివాహం అయిందని, ఈ సంతానం సక్రమమే అయిందని తెలుస్తోంది. పాపం ఏం కష్టం వచ్చిందో ఏమో, అంతా భగవంతుడికే తెలియాలి. తనకు త్వరగా సృహొస్తే ఈ పిల్లల్ని చూసుకొని తన కష్టాలను మర్చిపోతుంది. తన గురించి అడిగి తెలుసుకొని తన వాళ్ళ దగ్గరికి చేర్చొచ్చు. ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. ఈ పాటికి ఈమె బంధువులు కూడా తన కోసం వెతుకుతూనే ఉంటారు. చూద్దాం ఏం జరుగుతుందో ఏమో. బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధన బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ మహాక్రమో మహాకర్మ మహాతేజ మహోరగ మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవి స్తవ్యస్తవ ప్రియస్తోత్రం. బాబు, పిండాలు తీసుకెళ్లి నీటిలో కలపండి. బయటికి రా. మామ్ రా. మామ్ రా. వద్దు.
వద్దు మామ్. మామ్ 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 జై అక్కడే ఉన్నాడు. మామ్ ఆర్ యు మ్యాడ్? తను నిత్య బామ్మగారు. స్వరూప మేడం గారు నిత్య గారిని తీసుకొస్తున్నారేంటి? పెళ్ళి అనుకుంటే తల్లి కూడా ట్విస్ట్ ఇస్తుందేంటి చెదరుగా నిత్యని ఇక్కడికి తీసుకొచ్చిందేంటి? ఈ రోజు జై చేతిలో నిత్య చావు ఖాయం. పెద్ద కూతురు పోయిందని చిన్న కూతురు కూడా పోగొట్టుకోవాలనుకుంటుందేమో. నిత్యని ఎక్కడికెందుకు తీసుకొచ్చారు వదినా? జై చూస్తే ఎంత ప్రమాదం. జైకి చూపించడానికి తీసుకొచ్చానండి. వద్దు మేడం, సార్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏమైనా జరగచ్చు. ఏం జరిగినా పర్వాలేదు చారి. ఏంటండి మీరు? మంగ చనిపోయింది చాలదా? నిత్యని కూడా పొట్టని పెట్టుకుంటారా? మా మాట విని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. జై వెనక్కి తిరిగి నిత్యను చూడకముందే వెళ్ళిపోండి. జై నిత్యని చూడాలి, ఇప్పుడే చూడాలి. అయ్యో ఆగండి, చెప్పేది వినండి. అయ్యో నిత్య మామ్ నా మాట విను. స్వస్తిరస్తున స్వస్తిర్మానుషేభ్యః ఉత్తింజయాతు భేషజం షన్నో అస్తు త్రిపదే. జై 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 ఇటు తిరిగి చూడు. మీ అమ్మాయికి సెండ్ ఆఫ్ చెప్తున్నానంటే నువ్వు వెల్కమ్ చెప్పాల్సిన మనిషి ఒకరు ఉన్నారు జై. తిరిగి చూస్తే తను కనిపిస్తుంది.
హౌ ఆర్ యూ నిత్య? ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ కలిసాం. ఐఎమ్ సారీ, నా వైఫ్ మీ సిస్టర్ మంగతాయారు పాస్డ్ అవే. తల్లి పిల్ల ఎవరు దొరకలేదు. We lost them. My deepest condolence to you and your family. ఏంటి చంద్రిక, అల్లుడు చాలా వింతగా ప్రవర్తిస్తున్నాడు. నిత్యను చూడగానే నరికి పోగులు పెడతాడు అనుకుంటే అట్టా వదిలేశాడేంటి? నాకు అది అర్థం కావటం లేదండి. ఇది సైక్లోన్ ముందు వచ్చే సైలెన్స్ అనుకోవాలా, లేక నిత్య అదృష్టం అనుకోవాలా? పంతులు గారు, కార్యం పూర్తయినట్టేనా? పూర్తయింది బాబు, మేమింటికి వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. చారి, సార్, పంతులు గారికి డబ్బులు ఇవ్వు. జేజీ పిన్ని, బయలుదేరదామా? జై, నిత్య ఏం చేసిందో తెలుసా నీకు? తను మంగని వద్దంటే మీరేమీ చెప్పకండి. నేను వినదలుచుకోలేదు. నా వల్ల, మా ఫ్యామిలీ వల్ల మీకు జరిగిన నష్టానికి, అన్యాయానికి ఐఎమ్ వెరీ సారీ. దయచేసి మమ్మల్ని క్షమించండి. బాయ్ ఆంటీ. బాయ్ నిత్య. ఇదిగో పెద్దాయనా, ఏమ్మా? ఆ అమ్మకి సృహ వచ్చింది. రా చూద్దు గాని. రా పెద్దాయనా.
ఎలా ఉంది తల్లి? నేనెక్కడున్నాను? కంగారేం లేదమ్మా, నువ్వు క్షేమంగా ఉన్నావు, నీకేం కాలేదు. మీరెవరు? నువ్వు లోయలో పడిపోతే నిన్ను కాపాడి తీసుకొచ్చింది ఈయనేనమ్మా. లోయలో పడిపోయానా? అవునమ్మా, దేవుడు దయవల్ల బతికి బయటపడ్డావు. ప్రమాదవశాత్తు పడ్డావా, లేక ఏదైనా అఘాయిత్యం చేసుకున్నావా తల్లి? నీకిబ్బంది అయితే చెప్పకులేమ్మా. నువ్వు సంతోషించే విషయం ఏమిటంటే నీకు 2 పండంటి బిడ్డలు పుట్టారు. ఆడబిడ్డ, మగబిడ్డ. ఇదిగో చూడమ్మా. నాకు బిడ్డలా? ఇంతకీ నేనెవరిని? నా పేరు, మా ఊరు, మా వాళ్ళెవరండి? అదేమిటమ్మా, నువ్వెవరో నీకు తెలీదా? నీ పేరు, నీ ఊరు, మీ వాళ్ళెవరో నీకస్సలు గుర్తులేదా? అమ్మా, అమ్మా, ఏమిటి పెద్దాయనా ఇది? తనెవరో చెప్తే తన వాళ్ళకి క్షేమంగా అప్పజెప్దామనుకుంటే తనకేమీ గుర్తులేనట్టు మాట్లాడుతుందే. కనీసం తను గర్భవతి అన్న విషయం కూడా మర్చిపోయింది. జరిగిన ప్రమాదంలో తను గతం మర్చిపోయినట్టుంది. తన మస్తిష్కంలో జ్ఞాపకాలన్నీ తుడిచిపెట్టుకుపోయినట్టున్నాయి. ప్రసవమే పునర్జన్మతో సమానం అంటారు. తను చచ్చి బతికింది. ఇది తనకు నిజంగా పునర్జన్మే. తను మళ్ళీ పుట్టింది.